రామాయణం కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. మరీ ముఖ్యంగా రామాయణ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సినిమాను తెరకెక్కించాలి అని పలువురు డైరెక్టర్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే రిస్క్ చేసి మరీ అలాంటి కాన్సెప్ట్ తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రభాస్తో డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ అనే ఒక సినిమాని తెరకెక్కించారు. అయితే ఇది పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది. రాముడి పాత్రలో ప్రభాస్ అస్సలు సెట్ కాలేదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. దానికి తగ్గట్లే నాసి రకమైన గ్రాఫిక్స్ సినిమాని మరింత డిజాస్టర్ గా మార్చేశాయి అంటూ అప్పట్లో హ్యూజ్ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత రామాయణ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు రాబోతున్నాయి అంటూ ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఒక డైరెక్టర్ మాత్రమే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అఫీషియల్ గా ప్రకటించారు. మనకు తెలిసిందే, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే రీసెంట్ గానే పార్ట్ 1 కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకొని రామాయణం గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈ మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి రామాయణం సినిమాలో ముందుగా రాముడి క్యారెక్టర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని అనుకున్నారట మూవీ మేకర్స్. సీత పాత్ర కోసం ఆలియా భట్ అనుకున్నారట. ఆల్రెడీ RRR మూవీలో ఈ కాంబో సూపర్ సక్సెస్ అయింది కాబట్టి మేకర్స్ ఆ విధంగా ప్లాన్ చేశారట. రామ్ చరణ్ కూడా ఓకే చేశారట. కానీ లాస్ట్ మినిట్ లో కొందరు బాలీవుడ్ పెద్దలు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కాకుండా తెలుగు హీరో ఏంటి అంటూ ఆయనను ఈ సినిమా నుండి తప్పించారట. ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ముందుగానే ఊహించారు, అనుకున్నట్లే జరిగింది. ఇక ఆ తర్వాత ఆలియా భట్ కూడా కాల్ షీట్ బిజీగా ఉన్న కారణంగా రిజెక్ట్ చేసిందట. ఇక ఆ తర్వాత చాలా మంది హీరోలు హీరోయిన్లను అనుకున్న ఫైనల్లీ రాముడు పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి సెలెక్ట్ అయింది. మొత్తానికి వీళ్ళ కాంబో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ముందుగా రాముడి క్యారెక్టర్ కోసం తీసుకున్నా గానీ బాలీవుడ్ పెద్దలు కలగజేసుకొని మరి రామాయణం ప్రాజెక్ట్ నుంచి రామ్ చరణ్ ని తీసేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకవేళ రాముడి క్యారెక్టర్ని రామ్ చరణ్ గనక నిజంగా చేసి ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదనడంలో ఎటువంటి సందేహం లేదు.